రోజులు ఎండలకు ఉక్కిరిబిక్కిరైన తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రానున్న 3 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో 3 రోజుల పాటు ఎండలు తగ్గనున్నాయి. సాధారణం కంటే 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత తగ్గనున్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. ఇవాళ రేపు రాష్ట్రంలో ఈదురుగాలులతో పాటు అక్కడక్కడ వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్టులు జారీ చేసింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా లైవ్ లో అందిస్తారు. అంజుమా, రానున్న రోజుల్లో తెలంగాణలో వాతావరణం ఏ విధంగా ఉండబోతోంది? ఎస్ రేఖ, మండుటెండలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి రాష్ట్ర ప్రజలకి వాతావరణ శాఖ ఒక చల్లని కబురు చెప్పింది అని చెప్పుకోవచ్చు. ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా పేర్కొంది. ఈరోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే కూడా ఉత్తర జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్స్ ని కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ ని కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉత్తర దక్షిణ ద్రోణి కొనసాగుతుండటంతో పాటు మరొక ద్రోణి కూడా బలహీనపడింది. దీంతో తెలంగాణ రాష్ట్రానికి ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పలు జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్, అదేవిధంగా మిగతా కొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ ని కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. అయితే గత కొన్ని రోజులుగా ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలను సాయంకాలం సమయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో చూస్తున్నాము. కానీ ఈ రోజు నుంచి రానున్న 3 రోజుల పాటు కూడా వడగళ్లతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది. దీంతో పాటుగా అంజుమా, ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఏ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్లు, అదేవిధంగా ఎల్లో అలర్ట్లు జారీ చేశారు? వడగళ్ల వర్షాలు కురిసేటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, అదేవిధంగా హన్మకొండ ఈ జిల్లాలలో మనకు వడగండ్లతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిపింది. ఇక అదేవిధంగా ఉరుములు మెరుపులు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా మనకి ఖమ్మం, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లా ఈ జిల్లాలకైతే ప్రధానంగా ఆరెంజ్ అలర్ట్స్ ని కూడా ఇవ్వడం జరిగింది. ఇక దీంతో పాటుగా చూసుకున్నట్లయితే కూడా రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ ఈ జిల్లాలకైతే ఎల్లో అలర్ట్స్ ని వాతావరణ శాఖ జారీ చేసింది. ఈ ఎల్లో అలర్ట్స్ జారీ చేసినటువంటి జిల్లాలలో ఉరుములు మెరుపులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిపింది. ఇక రానున్న 2-3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా 2 నుంచి 3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉన్నట్లుగా కూడా పేర్కొంది. గత కొన్ని రోజులుగా 43 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైనటువంటి ఎండల కారణంగా జనం బయటకి రావాలంటేనే అల్లాడిపోతున్నారు. అయితే ఈ ఎండల నుంచి కాస్తంత ఉపశమనం లభించింది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు నుంచి రానున్న 3-4 రోజుల పాటు కూడా వాతావరణం కాస్త చల్లబడి మనకి ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ అంజుమా, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.